సింగిల్ ఉందని చెప్పిన కలా రే రేపు చూసుకుందా రే కలా రే రేపు చూసుకుందా రే రేపు వస్తాడు సార్ రేపు రేపు చూసుకున్నాం రేపు వస్తాడికి కలా రే రేపు చూసుకుందా రే రేపు చూసుకుందాం నీకు ఈ ఘటన తర్వాత అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? అరకపూడి గాంధీకి ఏం భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు. నీ సంగతి ఏందో చూపిస్తా రేపు రేపు చూసుకున్నాం రేపు వస్తాడికి రాజ్యం ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కన పరిస్థితి ఏంది, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది, కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి ఎస్ గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పాను. కానీ వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తారు వచ్చారు అనుకుంటున్నారా? 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చిర్రు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, పెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు, ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. దయ్యాలు వరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. దయచేసి హరీష్ రావు గారు అంటే మాకు గౌరవం ఉంది, కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది. మీరు ఇప్పటికైనా చెప్పండి, ఇలాంటి పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద వదిలితే మరి పిచ్చి కుక్కకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే మేము ఇన్నిసార్లు రాజకీయంలో ఉన్నాము, ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు గెలిచినాము, ప్రజాప్రతినిధులుగా ఎట్లా ఉండాలో మాకు తెలుసు. కాబట్టి మేము ఆ గౌరవాన్ని కాపాడే విధంగా మేము ఉంటున్నాము. కానీ మా ఓపికని వీక్నెస్గా అనుకోవడము అనేది మీరు అనుకుంటే అది అవివేకమే అవుతుంది. మరి ఇప్పటికైనా మేము దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, మీ వల్ల మీరు కంట్రోల్ చేసుకోండి. పిఎస్సి చైర్మన్ గురించి మాట్లాడే నైతిక హరీష్ రావు గారికి లేదు, కేటీఆర్కి లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉండే లీడర్ ఆపోజిషన్ లో, కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంటే ఆపోజిషన్ గా వాళ్ళకి అవకాశం ఇవ్వలే. అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. అప్పుడు మీరు ఏ హోదాలో ఇచ్చారు? అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారు? అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు, మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? అప్పుడు మీరు చేసిందేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసింది వ్యభిచారం అవుతుందా? కాబట్టి మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మరి ఏదో నేను ఎవరిని ఈటీల రాజేందర్ ఓడిచ్చాను అంటాడు. ఊటీల రాజేస్తే మళ్ళీ ఎంపీ
గెలిచి వచ్చాడు పిచ్చోడా ఈటీ రాజన్ ఓడగొట్టామంటే ఇక్కడ పార్లమెంట్ మెంబర్ వచ్చాడు. ఏం ఓడగొట్టినావు నువ్వు? మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి ఈ రాష్ట్ర సొత్తుని, రాష్ట్ర ఖజానాని దోచుకొని మీరు రాష్ట్ర ప్రజలకు అది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు. కాబట్టి